Hi everyone. Welcome back to my channel Speak Fluently. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్ అట్ ద ఎర్లియస్ట్. సో మనం ఇంతకు ముందు వీడియోస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. వాటిని ఏ విధంగా మనం డే టు డే కాన్వర్జేషన్లో ఉపయోగించాలి, ప్రతిరోజు నిత్యం మాట్లాడేటటువంటి సందర్భాల్లో ఆ రెండు టెన్సెస్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం చాలా ఈజీగా సింపుల్ గా. ఇప్పుడు అలాగే మరొక ఇంపార్టెంట్ టెన్స్ ఈరోజు నేర్చుకుందాం. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకి ఆ మీనింగ్ లోనే తెలుస్తుంది, ఆ టెన్స్ యొక్క నేమ్ లోనే వాట్ ఇట్ ఈస్ అనేది ఇట్స్ క్లియర్, రైట్? మనందరికీ తెలుసు వాట్ ఈస్ పర్ఫెక్ట్ అంటే. పర్ఫెక్ట్ అంటే ఏంటి? మనం జనరల్ గా ఒక వర్క్ కావలసిన వేలో కంప్లీట్ అయితే ఏం చెప్తాం? ఎస్, ఇట్ ఈస్ డన్ పర్ఫెక్ట్లీ అంట. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ ద వర్క్ ఈస్ జస్ట్ కంప్లీట్. మరి వర్క్ కంప్లీట్ అయితే దాన్ని భూతకాలంలో చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. అలా కాదు. అంటే మనకి కొంత టైం క్రితం జరిగిపోయి ఉంటే దానిని పాస్ట్ టెన్స్ లేదా భూతకాలంలో తెలియచేస్తాం. అలా కాకుండా ఇఫ్ ద మెమరీస్ ఆర్ క్వైట్ ఫ్రెష్, ఆ పని ఇప్పుడే జస్ట్ నౌ కంప్లీటెడ్ అనేటటువంటి అర్థం వచ్చే విధంగా, అంటే ఆ పని యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది మనకి ఇంకా ఫ్రెష్ గా ఉంటే దెన్ వీ గో ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, అలా భోజనం చేసి జస్ట్ యూ వాక్డ్ అవుట్, బయటకు వచ్చారు. ఎవరైనా మిమ్మల్ని ఏమని అడుగుతారు? ఇంగ్లీష్లో భోజనం చేశారా అంటారు. అదే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్. అంతేగాని డిడ్ యూ ఈట్ యువర్ లంచ్ అని మనం పాస్ట్ టెన్స్ వాడు. బికాస్ హీ హ్యాస్ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డైనింగ్ హాల్. సో అలాంటప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించాలన్నమాట. సో ఎనీవే వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఇంతకు ముందులాగానే మనం రూల్ కి తర్వాత వద్దాం. అసలు దీని యొక్క ఉపయోగం ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సార్, it is used to show an action that started in the past and has just finished. ఇప్పుడే అయిపోయినటువంటిది, ఇంతకు ముందు ఎప్పుడో మొదలైంది, సమ్ టైమ్ బ్యాక్, బట్ ఇట్ ఈస్ జస్ట్ కంప్లీట్. సో ఆ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి యాక్షన్స్ ని, అలాంటి వర్క్స్ ని తెలియపరిచేటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం. ముందు ఎగ్జాంపుల్స్ చూసి ఆ తర్వాత we will come back to the rule. ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఎవరి గురించి? ఐ. సో ఐ ఈస్ ద సబ్జెక్ట్. సెంటెన్స్ ఎవరి గురించి అయితే తెలియజేస్తుందో ఆ పర్సన్ ని మనం సబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం, సబ్జెక్ట్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ వర్బ్ ఏంటి? కంప్లీటెడ్, అయిపోయింది, ఇది వర్బ్. మై లంచ్, ఇక్కడ లంచ్ అనేది ఆబ్జెక్ట్. ఏమి కంప్లీట్ అయింది? లంచ్. సో ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్ అంటే భోజనం అప్పుడే చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం మనం? ఇప్పుడే అయిపోయింది భోజనం చేయటం అంటాం, ఇప్పుడే తిన్నానండి అంట. అలాంటప్పుడు మనం ఈ సెంటెన్స్ ను ఉపయోగించాలి. ఎలాగంటే ఇక్కడ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్, లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్ జస్ట్ నౌ, ఆర్ ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్. ఓకే, ఇది ఎంత టైం అయింది జరిగి అంటే మనం జస్ట్ నౌ అంటాం సింపుల్ గా. అదే ఫుల్ సెంటెన్స్ లో చెప్పాలంటే జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ లో ఇంతకు ముందే అనుకున్నట్టు దేర్ ఆర్ టూ
పర్సన్స్, ఐ అనేది ఒకటి, నేను, అలాగే మేము. సో వి. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ ఏ మినిట్ ఎగో. ఒక్క నిమిషం క్రితమే మేము స్టేషన్కి వచ్చాం. ఓకే, వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ ఏ మినిట్ ఎగో. ఎవరైనా మీకు కాల్ చేసి మీరు స్టేషన్కి రీచ్ అయ్యారా అని చెప్పేసి అడిగారు అనుకోండి, అప్పుడే వెళ్ళుంటారు మీరు ఒక నిమిషం క్రితం. అప్పుడు ఎలా చెప్పాలన్నమాట. వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ ఏ మినిట్ ఎగో. ఒక్క నిమిషం క్రితమే స్టేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా వి అనేది సబ్జెక్ట్ అండ్ అరైవ్డ్ అనేది ఓ. అరైవ్డ్ అంటే చేరుకోవటం. ఎక్కడికి? ద స్టేషన్. ఎప్పుడు? ఏ మినిట్ ఎగో, ఒక్క నిమిషం క్రితమే. సో ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్యలో మనం హ్యావ్ అని చెప్పేసి ఒక వి ఫామ్ ని యాడ్ చేసాం. మనం ఇంతకు ముందు ఏ విధంగా అయితే కంటిన్యూస్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ వాడామో, అలాగే ఇది ఇంకొక బి ఫామ్ అనమాట. దీనిని పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాం. సో మనకి ఇక్కడ వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ ఏ మినిట్ ఎగో. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ తర్వాత సెకండ్ పర్సన్, అంటే మనకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. నీవు లేదా మీరు. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఎవరన్నా ఒక మంచి పని చేశారు, అప్పుడు మనం ఏం చెప్తాం? ఎస్, యూ హ్యావ్ రియల్లీ డన్ ఫ్యాంటాస్టిక్ అంట. యూ హ్యావ్ రియల్లీ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. లేదా యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ ఎవరు? యు. అలాగే వర్బ్ ఏంటి? డన్. తర్వాత ఏ గుడ్ జాబ్. ఓకే, ఏం చేశారు మీరు? యూ హ్యావ్ డన్ ద జాబ్ నైస్లీ అనే అర్థం అనమాట ఇది. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, ఒక మంచి పని చేశారు. ఇక్కడ మనం ముందు సబ్జెక్ట్ రాస్తున్నాం, తర్వాత హ్యావ్ రాస్తున్నాం, ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడేమో కంప్లీటెడ్, తర్వాత ఇక్కడేమో వర్బ్ అరైవ్డ్, ఇక్కడేమో వర్బ్ డన్. ఇవి ఎలాంటి వర్బ్స్? ఇవి మనకి V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అంటారు. అంటే వర్బ్స్ లో 3 రకాలు ఉన్నాయి: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. మనకు చిన్నప్పటి నుంచి గ్రే 1వ తరగతి 2వ తరగతి నుంచి వీ హ్యావ్ బీన్ లెర్నింగ్, మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ, డిడ్, డన్. డూ అనేది ప్రెసెంట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్స్, డన్ పాస్ట్ పార్టిసిపల్. రైట్? అవి వర్బ్ యొక్క 3 ఫార్మ్స్ అంటారు అనమాట. అంటే V1, V2, V3. ఇంగ్లీష్ లో ప్రతి వర్బ్ కూడా 3 ఫార్మ్స్ లో ఉంటుంది: V1, V2 అండ్ V3. దానిని మనం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. సో ఇక్కడ ఈ పర్ఫెక్ట్ టెన్స్ లో రాసేటప్పుడు ద వర్బ్ మస్ట్ బి ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఓన్లీ. వర్బ్ని ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లోనే రాయాలన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ హ్యావ్ ఇని వాడాము, లేదా హ్యాజ్ అని కూడా వాడొచ్చు. అది కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ లెఫ్ట్ హోమ్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పటానికి ఏమని చెప్పాలి? దే హ్యావ్ లెఫ్ట్ హోమ్ జస్ట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరన్నా ఫ్యామిలీని కలుద్దాం అని చెప్పేసి వెళ్ళారు. వెళితే వాళ్ళ హౌస్ లాక్ చేసి ఉంది. ఆ పక్కింటి వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడే వెళ్ళిపోయారండి బయటికి ఎక్కడికో అని చెప్పేసి అంటారు. అంటే అలాంటి సందర్భంలో మనం ఈ టెన్స్ ను వాడాలి. ఓకే, దే అనేది సబ్జెక్టు, హ్యావ్ అనుకున్నాం కదా, పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు హ్యావ్ లేదా హ్యాస్ వాడాలి. ప్లస్ వర్బ్ ని థర్డ్ ఫామ్ లో రాయాలి. ఇది లెఫ్ట్ అనేది V3. ఓకే, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. ఓకే, అది ఆ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనమాట. దే హ్యావ్ లెఫ్ట్ హోమ్ జస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడే
వాళ్ళు ఇప్పుడే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చక్కగా ఈజీగా చెప్పేసేయచ్చు. ఆ తర్వాత దే బదులు ఇంకా మనం పేర్లైనా వాడొచ్చు, రైట్? లేదా ఇంకా వేరే సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, నాట్ నెసెసరీ ఓన్లీ దే, రైట్? ద స్టూడెంట్స్ అంటే విద్యార్థులు హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్. స్టూడెంట్స్ అందరూ ఇప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 10 to 12. మనకి 12:05కి ఎవరినైనా అడిగాం అనుకోండి, వాట్ ఆర్ ద స్టూడెంట్స్ డూయింగ్? స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు కాలేజీలో? అప్పుడు ఏం చెప్తాం? వాళ్ళు అప్పుడే ఎగ్జామ్, బికాస్ 12 o'clock ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది, దే ఆర్ జస్ట్ కమింగ్ అవుట్. వాళ్ళు ఏం చేశారు ఇప్పటిదాకా అంటే ఏమని చెప్పాలి? దే హ్యావ్ ద స్టూడెంట్స్ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్. ఆ స్టూడెంట్స్ ఇంతకు ముందే ఎగ్జామ్ ని కంప్లీట్ చేశారు. ఓకే. అలాగే హీ హ్యాస్ గోన్ టు ఆఫీస్. ఆయన ఎక్కడికి వెళ్ళారు? హీ హ్యాస్ గోన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్. ఓకే. అలా కూడా అనుకో, అలా చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ గోన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్, రైట్? ఇక్కడ చూడండి, హీ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ గోన్ అనేది వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, రైట్? గో, వెంట్, గోన్. సో ఇది V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, రైట్? ఇక్కడ చూడండి, మనకి బి ఫార్మ్ ఇప్పటి వరకు ఏం వాడాం? హ్యావ్ వాడాం, కానీ ఇక్కడ మాత్రం హ్యాస్. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ హీ, షీ, ఇట్ లేదా సింగులర్ నౌన్స్ అవి కొంచెం ఎక్సెప్షనల్ గా ఉంటాయి అన్నమాట. బి ఫార్మ్ వాటికి మాత్రమే బి ఫార్మ్ ఎక్సెప్షనల్ గా ఉంటాయి. వాటిని మనం కొంచెం స్పెషల్ ఫోకస్ తో గమనిస్తూ ఉండాలి. ఓకే. హీ హ్యాస్ గాన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్. ఓకే. ఇక్కడ చూడండి, హీ సబ్జెక్ట్ అండ్ గోన్ వర్బ్ థర్డ్ ఫామ్ లో ఉంది, బికాస్ గో, వెంట్, గోన్. అండ్ హ్యాస్, ఇట్ ఈస్ ద బి ఫార్మ్, రైట్? బికాస్ హీ ఈస్ ద థర్డ్ పర్సన్ సింగులర్. అందుకని చెప్పేసి లేదు, హీ బదులు ఏదన్నా నేమ్ పెట్టినా పర్లేదు. లెట్స్ ఏ శ్యామ్. శ్యామ్ హ్యాస్ గోన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్, రైట్? మై ఫాదర్ హ్యాస్ గోన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్, ఆర్ మై హస్బెండ్ హ్యాస్ గోన్ టు ఆఫీస్ జస్ట్ బిఫోర్. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్. ఆవిడ డాన్స్ ఎలా చేసింది? రైట్? షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్ అంటే అప్పుడే స్టేజీ పర్ఫార్మెన్స్ అయిపోయి ఉంటుంది, అలాంటప్పుడు అనమాట. ఓకే, మీరు ఆ పర్ఫార్మెన్స్ మిస్ అయ్యారు, అప్పుడే రీచ్ అయ్యారు ఆ స్టేజ్ దగ్గరికి, అడుగుతారు ఆవిడ ఎలా చేసింది డాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్తారు? షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్ బికాస్ షీ హ్యాస్ జస్ట్ పర్ఫార్మ్డ్ ఇట్. షీ హ్యాస్ జస్ట్ పర్ఫార్మ్డ్ ఇట్, సో ఇట్ షుడ్ బి ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ట్రైన్ హ్యాస్ సారీ ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్. ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. మనకు ఒక్కోసారి ఇలాంటి అనుభవం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 PM అనుకోండి. మనకు కొంచెం ట్రాఫిక్ లో డిలే మూలంగా వీ రీచ్డ్ ద స్టేషన్ ఎట్ 5:05. ఒక 5 minutes లేట్ గా రీచ్ అయ్యాం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఆదుర్దాగా అడుగుతాం, ట్రైన్ వచ్చిందండి, వెళ్ళిందండి, ఇలా అని చెప్పేసి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి? ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్. ఇంతకు ముందే వెళ్ళిపోయింది, మీరు రాబోయే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే. సో ఇక్కడ కూడా ద ట్రైన్ అనేది సబ్జెక్ట్, రైట్? ట్రైన్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ లాంటిది, ఇట్. ఓకే. కాబట్టి హ్యాస్ నే వాడాలి, రైట్? బి ఫామ్ కింద. అలాగే లెఫ్ట్ అనేది వర్బ్. ఎక్కడి నుంచి లెఫ్ట్? ఫ్రమ్ ద స్టేషన్. సో
ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్. ఓకే, ఇక్కడ మీకు జస్ట్ అనేది వర్డ్ తెలియపరుస్తుంది అనమాట టైమింగ్ గురించి, రైట్. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది ఒక ఎమోషన్ ని కూడా తెలియపరుస్తూ ఉంటుంది. మనం ఇది యాక్షన్ పాస్ట్ టెన్స్ లో జరిగినట్టు అనిపించినప్పటికీ కూడా ఒక్కోసారి మనం చెప్పేటటువంటి దాన్ని కొంత ఎమోషన్ తో చెప్తాం. ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయి ట్రైన్ ఉందండి అని చెప్పేసి ఆగుదగడి అడిగినప్పుడు, లేదు లేదు అసలు ఇప్పుడే వెళ్ళిపోయిందండి, జస్ట్ మీరు మిస్ అయ్యారంట, రైట్. సో ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ మిస్డ్ ఇట్, రైట్. సో in all these cases, you can understand this rule whenever you want to write a sentence in present perfect tense. Present perfect tense లో సబ్జెక్ట్ రాయటానికి మనం ఫస్ట్ సబ్జెక్ట్ ని వాడతాం, ఆ తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ అనేటటువంటి బి ఫామ్ ని వాడాలి. అంటే హీ, షీ, ఇట్, ఇంతకు ముందే మీకు చాలాసార్లు చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేవి. అవి వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ అని వాడాలి. మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కి, అన్ని ప్రొనౌన్స్ కి హ్యావ్ అనే వాడతాం. ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్, బట్ హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఓకే, తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V3 ఫామ్ లోనే ఉండాలి, రైట్. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటారు అనమాట. V1, V2, V3. V1 అంటే ప్రెసెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఎప్పుడు కూడా ఈ వర్బ్ ని పాస్ట్ పార్టిసిపల్ రూపంలో మాత్రమే రాయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం గమనించాలి. మనకు ఒక్కోసారి V2, V3 సేమ్ సౌండ్ వస్తాయి, సేమ్ అవే ఉంటాయి, రైట్. కానీ అన్ని సందర్భాల్లో ఒకటిగా ఉండవు, డిఫరెంట్ గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఉంది, కంప్లీట్ V1, కంప్లీటెడ్ V2, కంప్లీటెడ్ మళ్ళీ అదే వస్తుంది V3 కూడా. సో V2, V3 సేమ్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ V2 రాశానని అనుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు వేరేది చూడండి. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఇక్కడ డన్ అనేది వర్బ్ V3, డూ, డిడ్, డన్, రైట్. డన్ అనేది V3 లేదా దాన్ని పాస్ట్ పార్టిసిపల్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఇలా మనం V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని రాయాలి ప్లస్ ఆబ్జెక్ట్. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనకు ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అంటే అక్కడ జరిగినటువంటి టైం గురించి ఏం జరిగింది అనేది బై డిఫాల్ట్ యు ఆర్ ఏబుల్ టు సే ఇట్, రైట్. మీరు మీ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళారు, వెళితే ఇంట్లో అడిగారు ఈజ్ హీ అవైలబుల్ అన్నారు, అంటే అతను ఉన్నాడా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ సన్ హౌ ఈస్ హీ రిప్లైయింగ్? నో అంకుల్ ఆర్ నో సార్, మై ఫాదర్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ హోమ్, రైట్. అలా పర్ఫెక్ట్ టెన్స్ ని చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్ అనేది కొద్దిగా ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు. నేను ఇంతకు ముందు సమ్ టైమ్ బ్యాక్ ఒక కార్పొరేట్ స్కూల్లో చేసేటప్పుడు వన్ ఆఫ్ మై కలీగ్స్ హీ యూస్ టు ఆస్క్ మీ, ప్రసాద్ హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? హీ యూస్ టు ఆస్క్ మీ లైక్ దట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? సో ఐ యూస్ టు వండర్, అదేంటి హ్యావ్ అన్నాడు ఓకే క్వశ్చన్ కి, హ్యావ్ యూ మళ్ళీ అగైన్ హ్యాడ్ అని వాడుతున్నాడు ఏంటి అనేది ఐ యూస్ టు గెట్ ఎ డౌట్. వాట్ సో దట్స్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ అనొచ్చు, కానీ దానికంటే కూడా రిఫైన్డ్ వేలో చెప్పాలంటే ఇది ఒక మనకి కామన్ యూసేజ్ లాంటిది అనమాట, రైట్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఎనివే ఇంట్రోగేటివ్ ఫామ్ లో చెప్పేటప్పుడు అవి మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్ టెన్స్ ని, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించవచ్చు డైలీ లైఫ్ లో, రైట్. ఆ తర్వాత ఇప్పుడు వీటికి నెగటివ్స్ ఎలా రాయాలి అంటే
ఈ పని జరగలేదు, రైట్ అని చెప్పేటప్పుడు అది చాలా సింపుల్. మీకు పైది అర్థమైతే, పాజిటివ్ లేదా అసెర్టివ్ సెంటెన్సెస్ అర్థమైతే, ఒక నాట్ అనే పదం వాడితే గనుక ఆటోమేటిక్ అవి నెగటివ్ ఫామ్ లోకి వచ్చేస్తాయి. ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై లంచ్ అంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు లంచ్, రైట్. మీరు డైనింగ్ ఏరియా దగ్గర నిలబడి ఉన్నారు, మీరు లంచ్ చేశారో చేయలేదో తెలియదు. చేసుంటే ఎస్ ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్ అంట. అలాగే చేయలేదు అనుకోండి, నో ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై లంచ్ ఎట్, ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై లంచ్ ఎట్ అనేది వాడితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా లంచ్ చేయలేదు, ఎట్ అంటే ఇంకా. అలాగే వీ హ్యావ్ సి ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ అని ఉందనుకోండి, రైట్. అంటే మేము స్టేషన్కి రీచ్ అయ్యాము. అదే స్టేషన్కి ఇంకా రీచ్ అవ్వలేదు, ఓకే, స్టిల్ యు ఆర్ ఆన్ ద జర్నీ, రైట్. అప్పుడు సంబడి కాల్స్ యూ అండ్ ఆస్క్స్ యూ, ఎవరైనా కాల్ చేసి మీరు ఇంకా వెళ్ళారా, స్టేషన్కి వెళ్ళిపోయారా అని చెప్పేసి అడిగితే, వెళితే వీ హ్యావ్ అరైవ్డ్ ద స్టేషన్ అంట. అదే ఇంకా ఆన్ ద వేలో ఉంటే ఏమని చెప్తాం, వీ హ్యావ్ నాట్ అరైవ్డ్ ద స్టేషన్ ఎట్, ఇంకా స్టేషన్కి చేరుకోలేదు. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నాం, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, యూ హ్యావ్ డన్ రియల్లీ నైస్, నైస్ థింగ్ అంటాం. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు యూ హ్యావ్ నాట్ డన్ ఏ గుడ్ జాబ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట, రైట్. అలాగే దే హ్యావ్ లెఫ్ట్ హోమ్, దాని నెగిటివ్ లో ఏం చెప్పాలి, దే హ్యావ్ నాట్ లెఫ్ట్ హోమ్ ఎట్. ఇంకా వాళ్ళు, అంటే అర్థం ఏంటంటే యాక్చువల్లీ ఇంక ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళు ఈ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ పిల్లల కంటే కొంచెం ముందు వెళ్ళిపోయాడు ఆఫీస్కి. హీ కాల్స్ హిస్ వైఫ్ అండ్ ఆస్క్స్ whether that he wants to inquire whether the children have gone to the school or not, లేదా స్కూల్కి వెళ్ళారా లేదా అనేటటువంటి తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు వెన్ హీ కాల్స్ హిజ్ వైఫ్, ద వైఫ్ రిప్లైస్, దే హ్యావ్ నాట్ లెఫ్ట్ హోమ్ ఎట్, వాళ్ళు ఇంకా ఇంటి నుంచి బయలుదేరలేదు అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ద స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్, రైట్. అది మనం ఎసెప్టివ్ లో నేర్చుకున్నాం. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్ ఎట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 12 ఈ మార్నింగ్ ఎగ్జామినేషన్ టైం అనుకున్నాం. ఒకవేళ ఆ మధ్యలో అడిగితే అరౌండ్ 11:30, ఇఫ్ సంబడి ఆస్క్స్, ఓకే, వెదర్ ద ఎంక్వైర్స్ వెదర్ ద స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ ఆర్ నాట్, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు, నో ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్ ఎట్, ఇట్ విల్ గెట్ ఓవర్ ఓన్లీ బై 12 o'clock అనే అనే విధంగా చెప్పాలన్నమాట. అలాగే హీ హ్యాస్ గోన్ టు ఆఫీస్, దాన్ని ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు హీ హ్యాస్ నాట్ గాన్ టు ఆఫీస్, రైట్. ఇంకొకటి చూడండి, షీ హ్యాస్, ఇంతకు ముందు మనం షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్ అని నేర్చుకున్నాం కదా. షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్, లేదు అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు అన్నారు అనుకోండి, జస్ట్ వీ యాడ్ ద వర్డ్ నాట్, షీ హ్యాస్ నాట్ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్. అలాగే ద ట్రైన్ హ్యాస్, రైట్, జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్, రైట్. అది అసెర్టివ్ లో నేర్చుకున్నాం పాజిటివ్ గా. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు ద ట్రైన్ హ్యాస్ నాట్ లెఫ్ట్ ద స్టేషన్ ఎట్, ఓకే. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock ట్రైన్ టైము, మనం కరెక్ట్ గా 5 స్టేషన్ దగ్గర రీచ్ అయ్యాం. మనం ప్లాట్ఫామ్ వైపు నడవకుండానే దారిలో ఉన్న వాళ్ళని అడుగుతాం, ఏంటి ఏమంటే ట్రైన్ వెళ్ళిపోయిందండి అని చెప్పేసి ఆదుర్దాగా అడుగుతాం. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, వెళ్ళిపోతే ఎస్ ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్, లేదా ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ఎ మినిట్ ఎగో అని చెప్తారు. లేదు అది ఇంకా స్టేషన్ లోనే ప్లాట్ఫామ్ లోనే ఉంది, ఇంకా ఇట్ ఈస్ ఎట్ టు మూవ్, ఇంకా రెడీ టు మూవ్ అనే ఇదిలో కండిషన్ ఉందనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు,
నో, ద ట్రైన్ హ్యాస్ నాట్ లెఫ్ట్ ద స్టేషన్ ఇట్. డోంట్ వరీ, రిలాక్స్. ఓకే, ట్రైన్ ఇంకా వెళ్ళిపోలేదు. కాబట్టి మీకేం ఆదుర్ద లేదు, వెళ్ళండి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, రైట్. ఈ విధంగా మనం జస్ట్ నాట్ యాడ్ చేస్తే చాలు. దట్ విల్ బి ద పర్ఫెక్ట్ వే టు సే ఇన్ ద నెగటివ్ ఫార్మ్. ఆ తర్వాత ఇంకోటి, మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంట్రాగేటివ్ ఫార్మ్. హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై లంచ్? నేను లంచ్ కంప్లీట్ చేశానా? అంటే ఇదేంటి, అది మీకు తెలుసు కదా అని అనొచ్చు. ఓకే, అంటే ఇది కొద్దిగా మనం ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వాడతాం, కొంచెం సమ్ టైమ్స్ ఇన్ సెటైరిక్ వే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ చేద్దాం అని చెప్పేసి డైనింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. అక్కడ వేరే వాళ్ళు వచ్చి మీకు పెద్ద టాస్క్ చెప్పారు, బయటకు వెళ్ళమని చెప్పేసి, బయటకు వెళ్ళి పని చేయమని చెప్పేసి. మీకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది, అరే నన్ను భోజనం కూడా చేయనీయకుండా వీళ్ళు మళ్ళీ ఏదో పనికి పంపుతున్నారు అని చెప్పేసి. అప్పుడు ఎలా రిప్లై ఇస్తాం? హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై లంచ్? నేనేమైనా భోజనం చేసేసాను అనుకుంటున్నారా అనే ఉద్దేశంతో ఇలా వాడుతున్నాం. ఓకే, లేదు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటాం, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ లంచ్? వాళ్ళు లేదు కంప్లీట్ చేయలేదంటే, ఓకే ఓకే, యా ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, యూ కెన్ సిట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్, లైక్ దట్ వి సే. అలాగే, హ్యావ్ వి అరైవ్డ్ ద స్టేషన్ ఎ మినిట్ ఎగో? హ్యావ్ వి అరైవ్డ్ ద స్టేషన్ ఎ మినిట్ ఎగో? ఒక నిమిషం క్రితం మనం వచ్చి ఉంటాము స్టేషన్ కి అనే అర్థంతో. ఇది కూడా అలాంటి సెంటెన్స్, రైట్. అంటే మీకు 5 o'clock ట్రైన్ అని కరెక్ట్ గా 5:01కి వెళ్ళారు, రైట్. అప్పటికి ట్రైన్ వెళ్ళిపోయిందన్నారు. సో యు ఆర్ రియల్లీ ఎ బిట్ అప్సెట్, యు ఆర్ అప్సెట్, రైట్, ఫర్ ద డిపార్చర్ ఆఫ్ ద ట్రైన్. అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళతో, ఇంకా మీతో పాటు ట్రైన్ మిస్ అయిన వాళ్ళతోటి, అరే మనం ఒక్క నిమిషమే కదా లేట్ అయింది, హ్యావ్ వి అరైవ్డ్ ద స్టేషన్ ఎ మినిట్ ఎగో అని చెప్పేసి అంటాము. అలాగే, హ్యావ్ యూ డన్ ఏ గుడ్ జాబ్? మీరు బాగా చేశారా? ఇప్పుడు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ లాస్ట్ వీక్. ఓకే, లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ ఒక అతను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, మీకు ఇప్పుడు కనిపించాడు. కనిపించినప్పుడు ఎలా అడుగుతారు? హలో, యూ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూను లాస్ట్ వీక్, హ్యావ్ యూ డన్ ఏ గుడ్ జాబ్? బాగా చేసావా అని, సరే ఇప్పుడు ఫ్రెష్ గా అడుగుతున్నారు అనమాట, రైట్. అలా, హ్యావ్ ది లెఫ్ట్ హోమ్ జస్ట్ నో? రైట్, అంటే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయారా? హ్యావ్ ద స్టూడెంట్స్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్? స్టూడెంట్స్ ఇప్పుడే ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారా? హ్యాస్ హీ గోన్ టు ఆఫీస్? ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంత క్రితం. హ్యాస్ షీ పర్ఫార్మ్డ్ ద డాన్స్ వెరీ వెల్? డాన్స్ బాగా చేసిందా? ఇలా చెప్తామన్నమాట. అయితే ఇది కూడా సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఈజీ. మనకి అసెర్టివ్ ఫామ్ లో ఉన్నట్టుగానే నెగటివ్ ఫామ్ లో అయితే నాట్ ఎలా ఏ విధంగా యాడ్ చేస్తామో, ఈ ఇంట్రాగేటివ్ ఫామ్ అంటే క్వశ్చన్ వేలో రాసేటప్పుడు ఐ హ్యావ్ బదులు ఈ సబ్జెక్ట్ బి ఫామ్, దట్ ఈస్ సబ్జెక్ట్ ని హ్యావ్ ఆర్ హ్యాజ్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ అది మనకి ఇట్ విల్ బికమ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక టాబ్యులర్ ఫామ్ చూపిస్తాను, మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమైపోయింది అసలు పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, మొదటిది అసెర్టివ్ అంటే పాజిటివ్ గా చెప్పడం, నేను ఈ వర్క్ చేశాను అని. రెండోది నెగటివ్ గా చెప్పటం, అంటే ఈ వర్క్ నేను చేయలేదు అని చెప్పటం. మూడవది వచ్చేసి ఆ వర్క్ కంప్లీట్ అయిందా అని చెప్పేసి, లేదా అయిపోయిందా అని చెప్పేసి అడగటం. ఇప్పుడు చూడండి, దే హ్యావ్ లెఫ్ట్ హోమ్ చేస్తున్నాం, అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు దే హ్యావ్ నాట్ లెఫ్ట్ హోమ్ యెట్, ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. ఒక నాట్ అనేది యాడ్ చేస్తామండి. ఈ పాజిటివ్ లో ఉన్నదానికి హ్యావ్ కి లెఫ్ట్ కి మధ్యలో నాట్ యాడ్ చేస్తాం, అంటే బీ ఫామ్ కి వర్బ్ కి మధ్యలో నాట్ కలిపితే చాలు, ఆటోమేటిక్ అన్ని నెగిటివ్స్ అయిపోతాయి. అదే మరి ఇంట్రాగేటివ్ ఎలా చెప్పాలి? ఈ దే హ్యావ్ ని మనం హ్యావ్ దేగా మారుస్తున్నాం, రైట్. హ్యావ్ దే, యాక్చువల్లీ ఇక్కడ దే హ్యావ్. ఆల్ రైట్, సో
హ్యావ్ దే లెఫ్ట్ హోమ్ జస్ట్ నో. కాబట్టి మనం ఒక సెంటెన్స్ ని ఈ ఎసెప్టివ్ ఫామ్ లో నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మిగిలినటువంటి రెండు ఫార్మ్స్ దానికి అనుబంధంగానే ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. రైట్? ఐ హావ్ డన్ ఇట్, ఐ హావ్ నాట్ డన్ ఇట్, హ్యావ్ ఐ డన్ ఇట్, అలాగనమాట. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. మనం ఇంతకుముందు పైన నేర్చుకున్నటువంటి వాటిని ఐ హావ్ జస్ట్ కంపైల్డ్ ఇట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద టాబ్యులర్ ఫార్మ్ ఓవర్ హియర్. ద స్టూడెంట్స్ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్. ఇదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్ యెట్. రైట్? ఇక్కడ కూడా జస్ట్ వాడొచ్చు కదండి అని అంటారేమో మీరు. వాడినా కూడా గ్రామాటికల్ గా మిస్టేక్ అవ్వదు, కానీ కాకపోతే కొంచెం సెన్సిబుల్ గా అనిపించదు మనకి. మనకి వర్క్ అయిపోతే జస్ట్ నౌ అయిపోయిందని చెప్తాం. ఇంకా అవ్వలేదు అంటానికి ఏం చెప్తాం? ఇంకా అవ్వలేదని చెప్తాం. అంతేగాని జస్ట్ నౌ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అనే అనేటటువంటి సెన్స్ లో we don't say it, right? So sometimes along with the rule we go little bit meaningful way of expression. అలాగనమాట. The students have not completed the examination yet. Okay, have the students just completed the examination? Okay, this I have finished. He has gone to office, he has not gone to office, has he gone to office? She has performed the dance very well, she has not performed the dance very well, has she performed the dance very well? Right? The train has just left the station, the train has not left the station yet, has the train just left the station? ఓకే, ఇట్లా మనం పర్ఫెక్ట్ టెన్స్ ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మళ్ళా ఒకసారి మీకు విత్ ఇన్ ఏ మినిట్ ఐ విల్ జస్ట్ రీక్యాప్ వాట్ వీ హావ్ లెర్న్ సో ఫార్. సో నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాను. వాట్ వీ హావ్ లెర్న్, మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు అంటే అది కూడా పర్ఫెక్ట్ టెన్స్, బికాస్ వీ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ద explanation and listening, right? I have completed my explanation and you have completed listening. Okay, you have completed listening to my class. I have completed delivering my class. Alaganamata. So it's a beautiful tense. Present perfect tense is used to express for the actions that have just been completed. వర్క్స్ అప్పుడే అయిపోయినటువంటి పనులకు ఈ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాము. రెండోది ఏంటంటే యూజువల్ గా పర్ఫెక్ట్ టెన్స్ వాడుతున్నారంటే దే ఆల్సో గివ్ అన్ ఇంప్రెషన్ దట్ దే ఆర్ బిట్ ఎడ్యుకేటెడ్. రైట్? కొంచెం ఎడ్యుకేటెడ్ సర్కిల్లోనే మనకి పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, దీనికి రూల్ ఏంటి? ముందు సబ్జెక్ట్ రాస్తాం. రైట్? ఇక్కడ ఓకే, ఎస్, మీరు ఈ సెంటెన్స్ చూడొచ్చు. ఇక్కడ ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్ అంటే సబ్జెక్ట్ ఎవరు? ఐ. రైట్? తర్వాత ఇందులో వర్బ్ ఏంటి? కంప్లీటెడ్. కంప్లీటెడ్ మీకు ఇక్కడ చూడండి, V3 వర్బ్ థర్డ్ ఫార్మ్ అంటే V1 V2 V3 ఉంటాయి. 3 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. మళ్ళీ మీకు అది నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మళ్ళీ డీటెయిల్డ్ గా చెప్తాను. సో ఇప్పుడు ఫర్ టైమ్ బీయింగ్ యూ హ్యావ్ ఎ నోట్. దీన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్, యాక్చువల్గా మనకి సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటాం ఈ వర్బ్స్ ని. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పేసి మనకి ప్రైమరీ లెవెల్లోనే చాలా వర్బ్స్ ని బై హార్ట్ చేస్తూ ఉంటారు. గో, వెంట్, గోన్, డూ, డిడ్, డన్, రైట్, రోట్, రిటర్న్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. రైట్? అలా చాలా నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ కంప్లీటెడ్ అనేది మనకి ఏమవుతుంది? ఇది దిస్ ఈస్ వర్బ్. రైట్? కంప్లీటెడ్ అనేది ఇది వర్బ్ అవుతుంది. రైట్? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఐ. రైట్? అండ్ ఎస్, హ్యావ్ అనేది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఒకటే వాడాలి.
రైట్. ఒక థర్డ్ పర్సన్ సింగులర్స్ కి హీ షీ ఇట్ కి మాత్రం హ్యాజ్ వస్తుంది, మిగిలినటువంటి అన్నిటికి కూడా హ్యావ్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఐ హ్యావ్, ఐ హ్యాజ్ అని ఎప్పుడు అనకూడదు. అలా యూజ్ చేస్తే మనం చాలా ఆడ్ గా అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ అంత ఎఫెక్టివ్ గా మాట్లాడలేకపోయినా కూడా, బట్ వన్స్ యూ సే ఐ హ్యాజ్, ఇట్ లుక్స్ ఆడ్, రైట్. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ మై లంచ్. మై లంచ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, లంచ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్లా ఈ సెంటెన్సెస్ అన్నిటిలో కూడా ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత మనం హ్యాజ్ ఆర్ హ్యావ్ రాసి, తర్వాత V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రాస్తాం అనమాట. రైట్. ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ రాస్తాం. ఓకే. అదే నెగిటివ్ లో చెప్పేటప్పుడు కూడా వీటన్నిటికి హ్యావ్ కి వర్బ్ కి మధ్యలో నాట్ చేరిస్తే సరిపోతుంది. రైట్. అలాగే క్వశ్చన్ చెప్పేటప్పుడు ఈ సబ్జెక్ట్ ని వి ఫార్మ్ ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. ఐ హావ్ కంప్లీటెడ్ మై లంచ్, ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై లంచ్, ఐ హ్యావ్ ని హ్యావ్ ఐ కంప్లీటెడ్ మై లంచ్. ఓకే. సో ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని చక్కగా ఈజీగా మనం ఎఫెక్టివ్ గా డే టు డే కమ్యూనికేషన్ లో వాడుకోవచ్చు. సో let me thank all of you for listening to my class very patiently. And ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే, సో యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్, మీకు నిజంగా నచ్చినట్టయితే, యూ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద లైక్ బటన్. అండ్ యూ కెన్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హూ నీడ్ ఇట్. ఎవరికైతే ఈ గ్రామర్ మీరు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి యూ కెన్ షేర్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ సమ్ మోర్ వీడియోస్. ఈ ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఏదో ఒక కట్ అండ్ పేస్ట్ వేలో వెళ్లకుండా, బికాస్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్స్ ఓవర్ ద ఇయర్స్. చాలా మంది స్టూడెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కలీగ్స్. నాతో పాటు వర్క్ చేసినటువంటి టీచర్స్ ని, కలీగ్స్ ని అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా కంపైల్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుంటూ, చాలా ఈజీ వేలో ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద బెస్ట్ వే వేర్ the people who have the basic knowledge can easily follow my class, and can use it to speak in their daily life very easily and effectively. So, thank you and have a great day.